జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న అనొచ్చమ్మా, అందరూ కూడా అనొచ్చు, గట్టిగా హాలు దద్దరిల్లేలా అనొచ్చు. మీ మనసుల్లో ఉంది కానీ మీరు అనట్లేదు. ఒక్కసారి జయ హో ఎన్టీఆర్, జయ హో చంద్రన్న, జయ హో ఉయ్యూరు ఫౌండేషన్, జయ హో. ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చి ఇలా ఒక 5-6 కోట్ల రూపాయలు మనకు ఖర్చు పెట్టి వెళ్ళాలని ఆయనకి ఒక్కసారి మనం జై కొట్టాలి. ఉయ్యూరు శ్రీనివాస్ గారికి జయ హో ఉయ్యూరు శ్రీనివాస్. రెడీ. తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గువ్వ తడిసే, గుండెమాతో గుట్టు తడిసే, గోరుపాట గువ్వ తడిసే, గుండెమాతో గుట్టు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాల ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. మావేళ్ళ తోటకాడ పండిస్తే, మరమల్ల తోటకాడ పువ్విస్తే, మావేళ్ళ తోటకాడ పండిస్తే, మరమల్ల తోటకాడ పువ్విస్తే, ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ఎత్తి కుదేశాడే, అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే, అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే, అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే. నిమ్మకూరు రోడ్డు దాటి నీ వస్తే, నిడుమోలు లాకు కడ ఆపేస్తే, నిమ్మకూరు రోడ్డు దాటి నీ వస్తే, నిడుమోలు లాకు కడ ఆపేస్తే, ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చి పోవేమే, పజిల బుజ్జి ముచ్చటైన కిసవేమే, అరెరెరె ముద్దిచ్చి పోవేమే, పజిల బుజ్జి ముచ్చటైన కిసవేమే. బాయ్ 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 బాయ్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 నవ. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఘనకీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపకా, ఘనకీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపకా, త్రిశతకాధికా చిత్రమాలికా జైత్రయాత్రికా, కథానాయకా, పూర్వకర సోత్పాదక, కీర్తి కన్యకా మనోనాయక, కథానాయక కథానాయక. జనకీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపక, కృష్ణకాళికా చిత్రమాలికా జైత్రయాత్రికా, కథానాయక.
జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్. జోహార్. ఊరు వాడ తెలుగు నాట ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా అన్న నందమూరి తారక రాముని శత జయంతి వేడుకలు జరుగుతున్న వేళ శత జయంతి పురస్కరించుకుని ఉయ్యూరు ఫౌండేషన్ చాలా గొప్ప కార్యక్రమాన్ని సంకల్పించింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అంతేకాదు బ్రదర్, అమెరికాలో డబ్బు సంపాదించి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన కన్న ఊరు మన ప్రాంతంలో ఉన్న ఆడపడుచులకి అన్న పేరున జనతా వస్త్రాలు ఇవ్వాలని సంకల్పించి అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 1000 మందికి సంవత్సర కాలంగా కూడా ఎన్టీఆర్ ఫౌండేషన్ నుంచి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అమెరికాలో నుంచి వచ్చినటువంటి మన ఉయ్యూరు శ్రీనివాస్ గారు దీనికి సుమారుగా ఉయ్యూరు ఫౌండేషన్ నుంచి దాదాపుగా 6 కోట్ల రూపాయల్ని వెచ్చించడం అంటే అది మామూలుగా ఎంత హృదయం ఉన్న వాళ్ళు చేసే పనో ఒక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అదేదో పేరు కోసమో గొప్ప కోసమో చేయటంలో ఆయన ఎక్కడ కనపడ్డావు. ఇంతసేపు ఇక్కడ స్టేజీ మీద ఉన్న ఒక్క మాట కూడా మాట్లాడే అసలు మీకు ఎవరో కూడా కనపడలేదు ఆయన. దట్ ఈజ్ సింప్లిసిటీ. ఇటువంటి వ్యక్తులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఉన్నప్పుడు పవిత్ర భావంతో నిస్వార్థ సేవ చేసేటువంటి ఇటువంటి యొక్క కార్యకర్తల కాను వాళ్ళని తెలుగుదేశం పార్టీని భుజాన పెట్టుకుని మోసేటువంటి మహానుభావులందరికీ శిరస వంచి నమస్కారం చెప్తూ మరికొద్ది నిమిషాలలోనే మన ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు రాబోతున్నారు. వారి చేతుల మీదుగా సంక్రాంతి కానుకలు, ఇంతకు ముందు ఏ పండగ వస్తే ఆ కానుక ఉండేది మన చంద్రన్న పాలనలో. పెన్షన్లు 3000 ఇస్తా అన్నాడు, అశ్వత్థామ హతకుంజరా అని పెంచుకుంటూ పోతానని మళ్ళీ తోక పెట్టాడు. అదే చంద్రన్న ఉంటే ఆ రోజు 3000 రూపాయలు వచ్చేయా కాదా? ఎన్నాళ్ళకి పెంచుతాడయ్యా? పెంచి 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 మనకేం పెరుగుతున్నా, దాంతోపాటు అన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ అబద్ధాల కోరుని, అసత్యాలు పలికే వాళ్ళని, దుర్మార్గంగా దోచుకునే వాళ్ళని, రాక్షసంగా హింసించే వాళ్ళని పడదోసి శాంతియుతమైన శ్రీరామచంద్ర పరిపాలన మళ్ళీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆ అవసరాన్ని మీరందరూ గుర్తించారని, అందుకే చంద్రన్న ఎక్కడ కాలు పెడితే ఎక్కడ జన సంద్రం అవుతున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ మన రమణ బృందం ఇంకొక పాటతో మీ ముందుకు వస్తున్నారు. నాయకుడే కదిలాడు కథనానికి, మన చంద్రన్న కదిలే ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించడానికి. నాయకుడే కదిలాడు కథనానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి. నాయకుడే కదిలాడు సమరానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి. ఆంధ్రులాత్మ గౌరవాన్ని నిలపడానికి, ఆంధ్రులాత్మ గౌరవాన్ని నిలపడానికి. ఎంతలా పొగలు దించడానికి, ఎంతలా పొగలు దించడానికి. లకు పాలన తీరును ఎండగట్టడానికి, లకు పాలన తీరును ఎండగట్టడానికి. రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, రివర్సు పాలనేందని. అమరావతి తరలింపు ఆంధ్రులకు శాపమని నాయకుడే నారా నరసింహుడై నాయకుడే కదిలాడు కథనానికి. అతడే ఒక సైన్యమై యుద్ధానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి.
చెట్ హలో చంద్రన్న పాలనలో పరుగులెత్తే ప్రాజెక్టులు, ఈ రివర్సు పాలనలో పడకేసిన ప్రాజెక్టులు. చంద్రన్న పాలనలో పరుగులెత్తే ప్రాజెక్టులు, చంద్రన్న పాలనలో పరుగులెత్తే ప్రాజెక్టులు, ఈ రివర్సు పాలనలో పడకేసిన ప్రాజెక్టులు, ఈ రివర్సు పాలనలో పడకేసిన ప్రాజెక్టులు. ప్రజలవరం పోలవరం పనులు ఆగిపోయాయని, ప్రజలవరం పోలవరం పనులు ఆగిపోయాయని, మాయగాళ్ళ మాటలన్నీ నీటి మూటలయ్యాయని, మాయగాళ్ళ మాటలన్నీ నీటి మూటలయ్యాయని. నాయకుడే నాయకుడే కదిలాడు కదనానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి. నాయకుడే కదిలాడు సమరానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి. అన్నా క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు, అన్నా క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు. చంద్రన్న భీమాతో ధీమాగా బతికినాడు, అన్నా క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు, అన్నా క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు. చంద్రన్న భీమాతో ధీమాగా బతికినాడు, అన్నా క్యాంటీన్లు రద్దు, బీమా పథకాలు రద్దు, అన్నా క్యాంటీన్లు రద్దు,
బీమా పథకాలు రద్దు, పండుగ కానుకలు రద్దు, ఆదరణ పథకం రద్దు, పండుగ కానుక రద్దు, ఆదరణ పథకం రద్దు. నాయకుడే 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 కదిలాడు కదనానికి, చంద్రన్న కదిలే ప్రజాయుద్ధానికి. హో 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 హో. సప్లాను నిధులన్నీ అమ్మఒడికి చేరవేసే, నిధులన్నీ అమ్మఒడికి చేరవేసే, దళితుల బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపే, దళితుల బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపే. సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని, సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని, సకల జనులు సమరానికి సిద్ధమయ్యి రావాలని. నాయకుడే 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 కదిలాడు సమరానికి, అతడే ఒక యుద్ధమై సైన్యానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి. ఆంధ్రులాత్మ గౌరవాన్ని నిలపడానికి, ఆంధ్రులాత్మ గౌరవాన్ని నిలపడానికి. రివర్సు టెండర్లతో రివర్సు పాలనేందని, దుట్లకు పాలన తీరు నిండ గట్టగా. నాయకుడే 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 కదిలాడు అతడే ఒక సైన్యమై యుద్ధానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి, అతడే ఒక సైన్యమై యుద్ధానికి. మిత్రులారా, ఈరోజు ఒక్కసారని అధికారంలోకి వచ్చి, మిత్రులారా, మన పళ్ళన్నీ రాలగొట్టి అయ్యా మా అబ్బాయికి ఒక ఛాన్స్ ఇవ్వండి అయ్యా, ఒక్క ఛాన్స్. బంగారం చెప్పనా? ఒకటి చెప్పనా? ఒక్క ఛాన్స్ అన్నాడయ్యా. ఇక మనకు ఛాన్సే లేకుండా చేశాడు, మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది. ఎవడు ఎదురు మాట్లాడినాడు వెంటనే అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం. అయ్యో ఓ జగను ఒక్కసారంటివి పోవయ్యా జగను, పళ్ళు రాల కొడితివి. ఓ జగనో ఒక్కసారంటివి పోవయ్యా జగనో, పళ్ళు రాల కొడితివి. ఓ జగనో ఒక్కసారంటివి పోవయ్యా జగనో, పళ్ళు రాల కొడితివి. విన్నానంటివి నేనున్నానంటివి, విన్నానంటివి నేనున్నానంటివి, విన్నానంటివి నేనున్నానంటివి, విన్నానంటివి నేనున్నానంటివి. జగడాలు పెడితివి జనాన్నేమో ముంచితివి, జగడాలు పెడితివి జనాన్నేమో ముంచితివి, జగడాలు పెడితివి జనాన్నేమో ముంచితివి, జగడాలు పెడితివి జనాన్నేమో ముంచితివి. 1 2 3 4. ఓ జగనో ఒక్కసారంటివి పోవయ్యా జగనో, పళ్ళు రాల కొడితివి. ఓ జగనో ఒక్కసారంటివి పోవయ్యా జగనో, పళ్ళు రాల కొడితివి. నిజమే ఎరుగని జగనో, నీ మాటలేమో గుండాయుధమో, నిజమేమో గుండాయుధమో. నీతులు చెప్పే జగనో, నీ నైజమే పాము పాయిజను.
నైజమే పాము పైదను తల్లిని తరిమిన జగను అయ్యా చెల్లిని తురిమిన జగను అరే తల్లిని తరిమిన జగను చెల్లిని తురిమిన జగను గోతులు తీసే జగను అయ్యా గోతులు తీసే జగను ఇది నీ గొడ్డల వేటుల సీజను ఒరే తమ్ముడు ఏసై ఏసై రా ఎవరు దొరికితావండి ఏసై ఎప్పుడు వచ్చావన్నది కదా పాయింట్ బాబాయ్ని వేసేసావా లేదా అదే పాయింట్ గురువు గారు ఇంతకీ కేసు ఎక్కడ కేసు ఎక్కడ ఉంటుందిరా కేసులు ఏమండో పక్క రాష్ట్రాల్లో చర్చించుకుంటారు మనం మాత్రం సావాల్సిందే అయ్యా ఓ జగను ఒక్కసారంటివి ఓ అయ్యా జగను కొల్లురాల కొడుతుంది ఓ జగను ఒక్కసారంటివి ఓ అయ్యా జగను కొల్లురాల కొడుతుంది మందిని ముంచిన జగను నువ్వు ఉండేది ఇళ్ళే డజను నువ్వు ఉండే ఇళ్ళేమో డజను జంతరు మంతరు జగను నువ్వు చేసేదంతా డైవర్షను నువ్వు చేసేదంతా డైవర్షను విష ప్రచారాల జగను నీ ఆయుధమే కదా గిరిజను విష ప్రచారాల జగను నీ ఆయుధమే కదా గిరిజను పరదాల మాటున జగను నువ్వు పగతో రగిలే డ్రాగను పరదాల మాటున జగను నువ్వు పగతో రగిలే డ్రాగను అయ్యా పరదాల మాటున జగను నువ్వు పగతో రగిలే డ్రాగను తమ్ముడు అమ్మఒడి చదువు చుడి చేయూత వరద మొత నీటి పన్ను చెత్త పన్ను ఒకటే పన్నులు అడిగితే తన్నులు ఒకటే పన్నులు అడిగితే తన్నులు ఒకటే పన్నులు అడిగితే తన్నులు ఒకటే పన్నులు జగనో ఓవయ్యా జగనో పల్లురాల కొడుతుంది ఓ జగనో ఒక్కసారంటి ఓవయ్యా జగనో పల్లురాల కొడుతుంది హలో హలో షేక్ హాలో మైక్ షేక్ హాలో ఈ ముందు ఉన్న పెద్దలందరినీ కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా పోలీసు వారు అటు కూర్చోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది పోలీసు వారి దగ్గర నుంచి వచ్చినటువంటి యొక్క ఆదేశాలు. దయచేసి ఈ ముందున్నటువంటి పెద్దలందరూ ఉంటే విఐపి గ్యాలరీస్ పాసులు ఉన్న వాళ్ళు విఐపి గ్యాలరీస్కి, మిగతా వాళ్ళు మిగతా చైర్స్లో అడ్జస్ట్ అవ్వాల్సిందిగా సవినయంగా మనం చేస్తున్నామండి. మరికొద్ది నిమిషాల్లోనే మనకి సార్ రాబోతున్నారు. ఎందుకంటే పోలీసు వారి ఆదేశాలను మనం మన్నించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ కాస్త ఈ ముందు కూర్చున్నటువంటి నాయకులు పెద్దలందరూ కూడా తమ తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరపడానికి తమ వంతు సహకారాన్ని అర్థిస్తున్నాం. ఉయ్యూరు ఫౌండేషన్ నుంచి ఇది పోలీసు వారి ఆదేశాలు. సెక్యూరిటీ భద్రత దృష్ట్యా దయచేసి ఈ ముందున్నటువంటి వ్యక్తులు ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఏంటమ్మా ఏంటి చెప్పండి. నేను దిగలేను, నా మోకాళ్ళు నొప్పులుగా ఉంది. మీరు పైకి రండి. ఏంటమ్మా ఏమైంది? ఇక్కడే ఉంటారు. ఇక్కడ పేరేంటి బాబు పేరు? 5 సంవత్సరాల చిన్న బాబు ముస్తఫా. పచ్చ కలర్ షర్టు తప్పిపోయి ఉన్నాడు. అక్కడ ఎవరన్నా ఉంటే స్టేజీ దగ్గర తీసుకురమ్మని చెప్తున్నా. చేతిలోంచే బాబుని లాగారట. ఆ బాబుని వాలంటీర్స్కి అప్పచెప్పమని కోరుతున్నాం. వస్తారు పుల్లమ్మ, పంపిస్తారు.
దయచేసి మిగతా వాళ్ళు కూడా సహకరించండి. ఆ బాబుని బాబు పేరు ముస్తఫా బాబు 6 సంవత్సరాల బాలుడు. అతన్ని చేతిలోంచి లాక్కున్నారట. దయచేసి అందరూ కూడా ఒక కన్నేసి, పచ్చ చొక్కా ఉందట బాబుకి. ఆ బాబుని ఎవరన్నా చూస్తే వెంటనే తీసుకుని వచ్చి ఈ స్టేజీ దగ్గర వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పమని కోరుతూ, దయచేసి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. హలో దయచేసి పోలీసు వారికి వారి రిక్వెస్ట్ మనం వారి ఆదేశాలను పాటించి వారికి సహకరించవలసిందిగా వాలంటీర్స్ కూడా ఇందులో భాగం పంచుకొని అందరినీ కూడా సార్ వచ్చేసరికి ఇక్కడంతా కూడా సెక్యూరిటీ భద్రత దృష్ట్యా ఇదంతా కూడా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం సహకరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి దయచేసి పోలీసు వారికి సహకరించి వాలంటీర్స్ కూడా పోలీసు వారి ఆదేశాలని అమలుపరచవలసిందిగా కోరుతున్నాం. హలో ఓకే. మళ్ళీ దొరికాడా మాకు మీరే దొరికాడా బాబు? బాబు ముస్తఫా 6 సంవత్సరాల బాలుడు, పచ్చ చొక్కా వేసుకొని ఉన్నాడు. ఆ బాబుని దయచేసి అందరూ కూడా మీ పక్కన ఎవరున్నా కూడా, పక్కనున్నా ఏ పక్కనున్నా కూడా వాలంటీర్స్కి అప్పచెప్పి ఈ స్టేజీ దగ్గరికి పంపించమని మరొక్కసారి మీ అందరికి మనవి చేస్తున్నాను. చెప్పాను. మళ్ళీ మరొక పాటతో మేము ముందుకు వస్తున్నాం. మళ్ళీ మాకు మీరే. నేను చేస్తాం బాబు. హలో చెక్, హలో 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 మైక్ చెక్, హలో 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 చెక్, హలో 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 చెక్ చెక్. మాట్లాడే ముందు నాయిస్ వస్తుంది. హలో చెక్, హలో 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 చెక్, హలో 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 చెక్, హలో హలో మైక్ చెక్, హలో 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 చెక్, హలో మైక్ చెక్, హలో. దయచేసి పోలీసు వారి ఆదేశాలను మనం శిరసావహించి వారికి సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, శుభప్రదంగా, జయప్రదంగా జరగటానికి అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అర్థిస్తున్నాం ఉయ్యూరు ఫౌండేషన్ నుంచి. ఎందుకంటే ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని, ఇంత భారీ ఎత్తున సహాయాన్ని అందించాలి అనేటువంటి యొక్క గొప్ప మనస్సుకి మనం అడుగుతున్న సహకారం, కార్యక్రమం సక్రమంగా జరగటానికి కావలసిన సహకారం. రానివ్వండి సార్, అది వస్తే అవునా, ఇక్కడికి వచ్చేస్తున్నారు. తీసేద్దాము పాటలు. ఇంకా ఎంతసేపు ఉంది టైం సార్? వెనక పెట్టుకుని పాడుకోండి అమ్మా, వెనక తెచ్చుకోండి. ఇక్కడ సోఫా వేస్తారు సార్కి. యా కూర్చోవడం ఒక్కడే కూర్చుంటారు, ఎవరు స్టేజ్ ఉండదు, ఎవరు కూర్చోరు. అంటే తర్వాత తీసేద్దాం, ముందు కూర్చుంటారు. ఏం సార్, సారు నిలబడి మాట్లాడతారు, ర్యాంపులో మాట్లాడతారు. వచ్చి కూర్చుని కూర్చున్న తర్వాత శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కూర్చుంటారు. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అవగానే ఈ పంచి పెడుతూ ఉంది, అప్పుడు తీసేస్తారు. రైట్ 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 ఇక్కడ కూర్చోబెడతారు. మాట్లాడేటప్పుడు
ఎక్కడున్నాయి తెప్పించాను కదా, ఎక్కడ తొందరమ్మని అయిపోయింది టైం. వెనకే పెడదామంటున్నారండి, వెనకే పెడదామంటున్నారు. ఇక్కడ వాక్ చేస్తారు. కాదు కాదు కాదు, రమణ రెండమ్మా, 2 పాటలు పాడుదాం సార్ వచ్చే వరకు కూడా. హలో చెక్ చెక్. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి. మా బతుకులు పండించాలి, మా కలలకు వెలుగవ్వాలి, మా బతుకులు వెలుగవ్వాలి, మా కలలను పండించాలి. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జై జై జయ హో చంద్రన్న. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి. గర్వించేలా, ప్రపంచమే మెచ్చేలా రాజధాని నిర్మాణంలో శ్రామికుడెవరు, రాజధాని నిర్మాణంలో శ్రామికుడెవరు, త్యాగానికి చిరునామాగా నిలిచిందెవరు, ఆత్మగౌరవానికి అద్దం పట్టిందెవరు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జై జై జయ హో చంద్రన్న. మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీరు రావాలి. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జై జై జయ హో చంద్రన్న. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి. చంద్రన్న మళ్ళీ రావాలని రాష్ట్రమంతా కోరుకుంటున్న ఈ వేళ
చంద్రన్నకు ఘన స్వాగతం పలుకుదాం. జనాకలి నిద్రలు మాని జనక్షేమం కోరిందెవరు? సంక్షేమ పథకాల సారథి ఎవరు? అన్నార్తుల ఆకలిని తీర్చిందెవరు? వెలి బతుకుల వెలుగులను నిందిందెవరు? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జై జై జయ హో చంద్రన్న. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి. వెనకబడ్డ తరగతుల భిన్ను కొట్టగా నిలిచి కొలువుల్లో కొలువుల్లో తోడుందెవరు? పది రెట్ల పెన్షన్ పెంచి ప్రాణం నిలిచిందెవరు? ఆడపిల్ల పెళ్లికి కానుకలిచ్చిందెవరు? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జై జై జయ హో చంద్రన్న. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి. అమ్మో దయచేసి కూర్చోవాలి, కుర్చీలో నిలబడద్దండి, అందరూ కూర్చోండి, కూర్చోండి, ఇంకా రాలేదు. అందరం కూర్చోండి. చారిత్రకాధ్యయనం తెలుగు ప్రజల కలలవరం, పోలవరం నిర్మాణం సాధకుడెవరు? పోలవరం నిర్మాణం సాధకుడెవరు? యువనేస్తంగా యువత తోడుందెవరు? శ్రమజీవుల బతుకుల్లో ధీమా ఎవరు? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి. మా కలలను పండించాలి, మా బతుకుల వెలుగవ్వాలి. మా కలలను పండించాలి, మా బతుకుల వెలుగవ్వాలి. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ జై జయ హో చంద్రన్న. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే రావాలి. రాష్ట్రాన్ని కాపాడాలి. జయ హో చంద్రన్న, జై జయ జై హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జై జై చంద్రన్న. జోహార్ ఎన్టీఆర్, జోహార్. ఇక్కడున్న వాళ్ళందరూ చంద్రన్న వస్తున్నాడు. తిప్పర మీసం, ఇది ఆంధ్రుడి రోసం. దయచేసి ఇక్కడ ఈ ముందున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఖాళీ చేసి దండం దారివలసిందిగా కోరుతున్నాము. దండం గట్టికించడానికి. హలో చెక్, హలో హలో మైక్ చెక్, హలో జయ హలో హో చంద్రన్న, హలో జయ జయ హో చెక్, హలో చంద్రన్న, హలో జయ హో హలో చంద్రన్న, జయ జయ హో హలో చంద్రన్న. మైక్ చెక్, హలో జన్ముడు హలో చంద్రన్న, జయ హలో హో చంద్రన్న. చెక్, హలో మైక్ చెక్, హలో దయచేసి అందరూ కూడా హలో దండం గట్టెక్కించే పాట పెట్టున్నా, దండం గట్టెక్కించే పాట. హలో నవీనన్న, నవీనన్న పిలుద్దాం, పిలిచేది పిలుద్దాం.
Hello. Check hello. Mic check hello. 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 Check hello. Hello. Mic check 1 2. Hello. 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 Check hello. తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే హలో 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 నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 హలో సరే హలో దయచేసి అందరూ కూడా దారి ఇవ్వాల్సిందిగా మన అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వేదికకు విచ్చేశారు. వారికి జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న. దయచేసి ఎక్కడికి వెళితే అక్కడి జన సముద్రాన్ని ఆయన ఒక కారణ జన్ముడు కాబట్టే సాధ్యమవుతోంది. మళ్ళీ మనం చంద్రన్న కోసమే దయచేసి వీళ్ళంతా ముందున్న వాళ్ళు కొంచెం పక్క తప్పుకోవాలి. దయచేసి సారుకు దారి ఇవ్వాలి. మ్యూజిక్ ఆపండి, మ్యూజిక్ ఆపండి. దయచేసి దారి ఇవ్వాలి, దారి ఇవ్వండి. అడ్డంగా ఉన్నవాళ్ళు వాలంటీర్స్ ప్లీజ్ దయచేసి కారుకు దారి ఇవ్వాలి. వాలంటీర్స్ ప్లీజ్ దయచేసి సౌండ్ ఆపండి, సౌండ్ ఆపండి, దయచేసి దారి ఇవ్వండి. జయ హో చంద్రన్న. దారి ఇవ్వాలి, దయచేసి దయచేసి దారి ఇవ్వాలి ప్లీజ్. దయచేసి స్టేజీ మీద కూడా అడ్డం తప్పుకోవాలండి. దయచేసి స్టేజీ మీద కూడా అడ్డం తప్పుకోవాలి. దయచేసి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి దారి ఇవ్వాలి సార్కి. ప్లీజ్ వెనక్కి రండి. హలో, దయచేసి దారి ఇవ్వాలి సార్ స్టేజీ మీదకి రావడానికి. దయచేసి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సౌండ్ ఆపండి, పాట ఆపండి. మ్యూజిక్ ఏం ప్లే చేయొద్దు, ఓన్లీ మైక్ ఆన్ చేయండి. హలో, దయచేసి వాలంటీర్స్ జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న. మన ఆరాధ్య నాయకుడు తెలుగుదేశం అధినేత కూడుగుడ్డ నీడ ప్రజలకు ఎంతో అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల మీద స్వారీ చేయించినటువంటి మన అభిమాన నేత నారా చంద్రబాబు నాయుడు గారు. మైక్ మైక్ హలో, సార్ సార్
చెక్ 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 హలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మన ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలాకృతులను చేస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా హలో రాయపాటి సాంబశివరావు గారిని హలో హలో మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పమాలాంకృతులు చేసిన మన చంద్రబాబు నాయుడు గారు జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై, జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న. జై బాబు, జై జై బాబు, మళ్ళీ రావాలి బాబు అనే నినాదాలతో హోరెత్తుతున్న ఈ గ్రౌండు ఆయన అడుగు పెట్టిన చోట జనం సముద్రమవుతోంది. ఆనాడు విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు తన అభినయ చాతుర్యంతో హృదయాలలో ప్లేస్ సంపాదించుకుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు తన అభివృద్ధి సంక్షేమంతో మనందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. దయచేసి వేదిక మీద ఉన్నవారు వెనక్కి వచ్చి ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నవాళ్ళు దయచేసి ప్లీజ్ క్లియర్, స్టేజీ క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. స్టేజీ మీద ఉన్నవాళ్ళు దయచేసి వేదిక మీద నుంచి అందరి తరఫున సార్కి హ్యాపీ న్యూ ఇయర్, జై హో చంద్రన్న, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చంద్రన్న. బాబు పక్కకి నువ్వు వెళ్ళండి అయ్యా, మీరు చెప్తుంటే దయచేసి ఖాళీ. యువతరంగాలందరూ కూడా జై బాబు, జై జై బాబు నినాదాలతో హోరెక్కుతం చూస్తూ ఉంటే మహిళామణులందరూ కూడా బాబు గారిని చూడటానికి, బాబు గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలని గుర్తు తెచ్చుకొని డ్వాక్రా సంఘాలను స్థాపించిన నేత మన చంద్రబాబు నాయుడు గారు. ఆడపడుచులకు ఆస్తిలో హక్కునిచ్చిన నేత మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆడపడుచులకి పదవులిచ్చిన నేత మన ఎన్టీ రామారావు గారు, మన చంద్రన్న. అటువంటి మహానుభావుడి ప్రాంగణంలో ఇక్కడ ఇంతమంది ఆడపడుచులకి ఉయ్యూరు ఫౌండేషన్ నుంచి ఆడపడుచులకి చీరలు పంపిణీ చేయడానికి, సంక్రాంతి కానుకలను పంపిణీ చేయడానికి పెద్ద మనసుతో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరికొద్ది క్షణాలలో ఉయ్యూరు శ్రీనివాస్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. దయచేసి వేదికని వెనక్కి రండి సార్. అక్కడ ఫోటో దిగిన వాళ్ళు వెనక్కి రండి సార్. ఫోటో దిగిన వాళ్ళు వెనక్కి రండి సార్. సార్తో ఫోటో దిగిన వాళ్ళు వెనక్కి రండి ప్లీజ్ 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 సార్. ఈ వైర్ మైక్
ఉయ్యూరు శ్రీనివాస్ గారు ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలతో ఈ ఖర్చును పెట్టుకుని అందరికీ కూడా అమ్మ పక్కరండి ప్లీజ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రూపశిల్పి ఉయ్యూరు శ్రీనివాస్ గారిని శ్రీనివాస్ గారు అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి దయచేసి ప్లీజ్ అయ్యా ఇది తొక్కకండి కొంచెం వెనకరండి అందరూ సార్ ఒకే నిమిషం లేదు సార్ మన తమకు వేరే అరేంజ్ చేశారు ఉన్నారు అన్ని అరేంజ్ చేసి చెక్ చేశారు సార్ నేను ఒక్కటే తమ మీద ఒక పద్యం వాడి శ్రీనివాస్ దయచేసి అందరూ వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుతూ మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దైవాంశ సంభూతుడు ఎలాగంటే కారణ జన్ముడుగాననే జనులెల్ల చంద్రన్న దర్శింపసంద్రమైరి కారణ జన్ముడుగాననే యోగ సిద్ధితో వయసును జయించి అయిపోయింది ఓకే ఇప్పుడు ఈ ఉయ్యూరు శ్రీనివాస్ గారు ఉయ్యూరు ఫౌండేషన్ అమెరికా నుంచి వచ్చి దాదాపు 6 కోట్ల రూపాయల ఆడపడుచుల కోసం సంక్రాంతి కానుకల కోసం ఖర్చు పెడుతున్నటువంటి సహృదయమూర్తి మానవతామూర్తి తన యొక్క ఫౌండేషన్ ఆశయాలను వెల్లడిస్తారు. జై బాబు, జై బాబు, జై బాబు. ఒక్క నిమిషం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు జాతికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుర్తింపు తెస్తే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి వైభవానికి పురుడు పోశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో తెలుగు వారు ఉన్నత స్థానాలలో కొనసాగుతున్నారంటే దాని వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉంది. చంద్రబాబు నాయుడు గారు వెలిగించిన చిరుదివ్యలు విశ్వమంతా వెలుగులు ప్రసాదిస్తున్నాయి. వారిలో నేను ఒకటిగా ఉన్నందుకు నా అదృష్టం. తెలుగు జాతికి చంద్రబాబు నాయుడు గారు ఒక వరం. తెలుగు నేలపై అటువంటి మహనీయుడు పుట్టినందుకు ప్రవాసాంధ్రులుగా మేమెంతో గర్వంగా చెప్పుకుంటాము. అధికారం ఆయనకు కొత్త కాదు, అధికారానికి ఆయన అలంకారం. చంద్రబాబు నాయుడు గారిని అధికారానికి దూరం చేసుకున్న మనమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నేడు అన్ని రంగాల్లో కూడా అధోగతి పాలై అలో లక్ష్మణ అంటూ అటు అలమటిస్తోంది. మాకు జన్మనిచ్చిన భూమి, మా సహోదరులను ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ప్రవాసాంధ్రులు మా సహోదరులను ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి
ప్రవాసాంధ్రులు మా జన్మభూమికి మేము కొంతైనా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు మీరు సాగిస్తున్న ఈ మహాయజ్ఞంలో మేము భాగస్వామ్యం కావాలనే తలంపుతో నా వంతు చిరు ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాను. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం మీ అందరి బాధ్యత. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీరంతా ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో మళ్ళీ మీ మోములో ఆ చిరునవ్వులు చూడాలని నూతన సంవత్సరం ప్రారంభం రోజున మనందరి భవిష్యత్ ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ చిరు కానుక అందించాలని నిర్ణయించాను. మళ్ళీ చంద్రన్న రాజ్యం రావాలని ఆ దిశగా మీరంతా కంకణబద్ధులై ప్రజాస్వామ్యయుతంగా పోరాడి ఖండాంతరాలలో ఉన్న ప్రవాసాంధ్రులందరూ గర్వంగా విశ్వం వైపు రొమ్ము విరుచుకు చూసే విధంగా చేస్తారని ఆశిస్తూ చేయాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. జోహార్ చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్, జై జై చంద్రబాబు. బాబు సార్ మాట్లాడతారు, దయచేసి అలా అల్లరి చేస్తే మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. దయచేసి యువత నాన్న ప్లీజ్ 2 నిమిషాలు దయచేసి సైలెంట్గా ఉండండి. చాలా సంతోషం బాబు, సారుని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. దయచేసి సారు మాట్లాడతారు ఇప్పుడు, ఆ మాటలు విని ఉత్తేజం పొందాలి మీరు. లిస్ట్ ఎక్కడ ఉందండి? అటేళ్ళు వాళ్ళు పంపించండి. లబ్ధిదారులు పక్కన కూర్చున్నారు, వాళ్ళందరూ రావాలి. స్టేజ్ మీద లబ్ధిదారులు పక్కన ఉన్నారు, వాళ్ళందరూ పైకి పంపించండి. మిగతా వాళ్ళని ఉన్నారండి, కిందే ఉన్నారు, రమ్మనండి. మీరందరూ కూర్చోవాలి. స్టేజ్ పక్కన ఉన్న లబ్ధిదారుల్ని పైకి పంపించాల్సిందిగా కోరుతున్నాము. స్టేజ్ పక్కన ఉన్న లబ్ధిదారులను పైకి పంపించండి. ఒక్కొక్కళ్ళు నేను పేరు పిలిచిన తర్వాత ఒక్కొక్కళ్ళు రావాల్సిందే కోరుతున్నాను. కూర్చోండి. తప్పు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు చూడు. మిగతా వాళ్ళ కాదు మొత్తం వాళ్ళందరూ పంపించండి. క్యాస్ట్ వైజ్ చంద్రన్న కానుకలు, సంక్రాంతి కానుకలు ఇచ్చి ఎంతకాలమైందో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా మళ్ళీ చంద్రన్న కానుక వచ్చింది. మళ్ళీ త్వరలోనే ముఖ్యమంత్రిగా కూడా చంద్రన్న కానుకలు అందుకోవాలి. ఈ రోజున చంద్రన్న కానుకలు 2000 రూపాయల పెన్షన్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆడపడుచులకు ఆస్తిలో హక్కు ఇచ్చింది ఎవరు? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పెన్షన్లే కాదు, పట్టిసీమ కట్టి రైతుకు నీరిచ్చింది ఎవరు? డ్వాక్రా సంఘాలను పెట్టింది ఎవరు? ఇన్ని మహత్కార్యాలు చేసినటువంటి యొక్క
చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆ మాత్రం ఆనందం హేళగా సముద్రంలో పొంగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. జయహో చంద్రన్న అంటూ నినదిస్తున్నటువంటి ఈ గొంతులన్నీ కూడా ఎన్ని కానుకలు ఇచ్చారు సార్. మీ చెయ్యి ఎంత పవిత్రమైనది సార్. మీ కానుకలను తీసుకునే ముఖ్యమంత్రిగా తీసుకునే రోజులు మళ్ళీ రావాలని ఈ నూతన సంవత్సరంలో మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ అభినందనలు తెలుపుకుంటున్నాం సార్. బాగున్నావా? ఇప్పుడు మన ప్రియతమ నేత, అభివృద్ధి ప్రదాత, సంక్షేమ ఫలముల సారథి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తమ అమృత వాక్కులని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసినదిగా వినయపూర్వకంగా అర్థిస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా అదే. బాబు గారు వచ్చినప్పుడు పెన్షన్లు అది ఇది చూడకుండా ఇచ్చారు, ఇవాళన్నీ కట్ చేస్తున్నారనే కంప్లైంట్సే ఎక్కడ చూసినా వస్తున్నాయి. ఇటువంటి పెన్షన్లు మళ్ళీ రావాలంటే సార్ ఇప్పుడు మన గౌరవ నేత, మాజీ ముఖ్యమంత్రి, అభివృద్ధి సంక్షేమ ఫల ప్రదాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని తమ అమృతోపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా వినయపూర్వకంగా అర్థిస్తున్నాను. వెనకాలలో కూర్చోవాలమ్మా, వెనకాలలో కూర్చోవాలి. ఒక్క శ్రీనివాస్ ముందుకు రండి. మీరందరూ కూడా వెనకాలలో కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్. వెనకాల కుర్చీలు వేసుకోవాలని కూర్చోండి. కూర్చోండి, అందరూ కూర్చోండి. మీరు కూడా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. ఇండిసిప్లిన్ గా ఎవరు దిగండి, వాలంటీర్స్ కింద దిగండి. పైన ఏం పని మీకు? మీరు బాధ్యత మర్చిపోతున్నారు. వాలంటీర్లు కిందన మీ క్రౌడ్ మేనేజ్మెంట్, పైకి వచ్చి పెత్తనం చేస్తానంటారు. దిగండి. తమిళలో మీరు కూడా అమ్మా అంతా
ఏమైనా చెప్తే వినాలి, ఒకసారి వినే పరిస్థితిలో ఉండాలి మీరు. ఇది పద్ధతి కాదు. మొదటి తారీఖు నేను గట్టిగా చెప్పడం కూడా మంచిది కాదు. మీకు కూర్చోవాలి, మా మీరు కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్. ఏనండి ప్రభాకర్, కుర్చీ తీసి కూర్చో. కుర్చీ లేదా? హాయ్ రా. అందరికీ నమస్కారాలు. ఈరోజు నూతన సంవత్సరంలో మొదటి రోజు. ఇక్కడ అందరూ కూడా మా సోదరిమణులు అయితే అందరూ పేదవాళ్లే ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఈ ఉయ్యూరు శ్రీనివాసరావు గారు ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ఉదాత్తమైన మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి నా ఆత్మ బంధువులైనటువంటి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలందరికీ, అదే మరి ఇక్కడికి వచ్చిన తమ్ముళ్ళందరికీ, ఉత్సాహంగా తమ్ముళ్ళందరూ బయట వచ్చిన వారికి, వేదిక పైన నాయకులు రాయపాటి సాంబశివరావు గారికి, మిగిలిన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా ఇక్కడుండే పేదవారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2022 విధ్వంసాలతో విద్వేషాలతో ముందుకు పోయిన సంవత్సరం, పేదవారికి పూర్తిగా అన్యాయం చేసిన సంవత్సరం 2022. కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమైనా చక్కబడతాయంటే ఈ ప్రభుత్వం పరిస్థితులు చక్కబెట్టే పరిస్థితిలో కూడా లేదు. నిన్ననే నేను చెప్పాను, కనీసం 2023 సంవత్సరం ఒక నూతనమైన హోప్ని పేదవాళ్ళకు తేవాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తమ్ముళ్ళు వినాలి, వినాలి. మీకోసమే కాదు, కుండాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. మీరు కూడా వినాలి. ఉత్సాహం ఎక్కువైపోతే కూడా సమస్యలు వస్తాయి. నేను అక్కడ ఉండే వాళ్ళకు కూడా అర్థం కావాలి. తమ్ముళ్ళు వినాలి, వినండి. ఈరోజు మనం ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఒక చరిత్రని మళ్ళీ ఒకసారి అవగాహన తెచ్చుకుందాం. ఏదైనా భారతదేశంలో పేదవాళ్లకు న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవుననుకుంటే మా ఆడబిడ్డలందరూ, పేదవాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఒకసారి మీరు గుర్తించుకుంటే ప్రభుత్వం అనేది పెత్తందారీ వ్యవస్థగా ముందుకు పోయే రోజుల్లో
నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించాడు. ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చని ఆ రోజు ఎవ్వరూ ఊహించలేదు. 83లో ₹2 కేజీ బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతకు మునుపు కలువు ప్రాంతాల్లో రాగులు గాని సజ్జలు గాని జొన్నలు తినే పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ₹2 కేజీ బియ్యం పెట్టిన తర్వాతనే పేదవాళ్ళు అన్నం తినే పరిస్థితికి వచ్చారంటే, బియ్యం తినే పరిస్థితికి వచ్చారంటే, బియ్యంతో అన్నం చేసుకునే పరిస్థితి వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఈరోజు భారతదేశంలో ఎన్నో సంవత్సరాల తర్వాత ఆహార భద్రత వచ్చింది. దానికి స్ఫూర్తి నందమూరి తారక రామారావు గారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఒకటే ఆలోచించాం, ప్రతి ఒక్కరికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి శాశ్వత ఇల్లు ఉండాలని ఒక నూతన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. అంత మునుపంతా గుడిసెల్లో మీరుంటే నా పేదవాళ్ళు ఉండాల్సింది గుడిసెల్లో కాదు, వీరికి కూడా పక్కా ఇళ్లు కావాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి ఇంకో పక్క చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి, పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడానికి సగం ధరకే చీర దోవతి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా 30,000 మంది పేదవాళ్ళకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సగం ధరకి చీర దోవతిస్తే ఈరోజు పూర్తిగా ₹1000 చీరల్ని మా పేద మహిళకు శ్రీనివాసరావు గారు ఇస్తున్నారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2 కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజు ఇచ్చినటువంటి చీర దోవతి కార్యక్రమానికే కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్రాంతి కానుక, అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ లాంటివి ఇచ్చాం. ఈరోజు అందుకని సంక్రాంతి కానుక కూడా తీసుకోవడానికి ఈరోజు 1 లీటర్ ఆయిల్ కానీ, ½ కేజీ బెల్లం, ½ కేజీ పప్పు, ½ కేజీ చింతపండు, 1 కేజీ ఆనియన్, మొత్తం కలిసి 6 వస్తువులతో ఈరోజు ఒక ప్యాకేజీ మీకు ఇచ్చారు. నేను ఒకే విషయం చెప్తున్నాను, జనవరి 1వ తారీఖున ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి ఉయ్యూరు ఫౌండేషన్ ముందుకొచ్చారు. వారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా మా పేద ప్రజానికాన్ని, మా ఆడబిడ్డలు కోరుతున్నా. చాలా మంది డబ్బులు సంపాదిస్తాం, ఆ డబ్బుల్ని సక్రమంగా పేదవారికి ఖర్చు పెట్టకుండా వాళ్లే చూసుకునే ఈ సమాజంలో సేవాభావంతో ఎవరైతే ఉయ్యూరు శ్రీనివాసరావు గారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీ కోసం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, చదువుకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆయన కూడా చదువుకొని అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళి అమెరికాలో డబ్బులు సంపాదించారు. కానీ మనసంతా ఈ గుంటూరు పైనే ఉంది, ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది.
ఇక్కడే గుంటూరులో అన్నా క్యాంటీన్కి పూర్తిగా సహకరించారు. అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్నారు. హిందూపూర్లో మన నాయకుడు ప్రాతినిధ్యం వహించిన, ఇప్పుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పెట్టారు. 2 అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఒక సంక్రాంతి కానుక కింద ఒక గిఫ్ట్ ఇచ్చాడంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎన్టీ రామారావు గారు ఈ పేదవాళ్ళందరికీ 30 రూపాయలు పింఛను ప్రారంభించారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు చేశాను. తర్వాత రాజశేఖరుడు వచ్చి 200 రూపాయలు చేశాడు. నేను ముఖ్యమంత్రి అవుతానే 200 రూపాయల పింఛన్ని 5 ఏళ్లలో 2000 రూపాయలు చేశానంటే అది పేదవాళ్ళ పైన తెలుగుదేశానికి ఉండే ప్రేమ. ఎన్నో సంవత్సరాలుగా 200 రూపాయలు చేస్తే విభజన జరిగిన తర్వాత కష్టాలుండే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ కష్ట సమయం ఉన్నా పర్వాలేదు, నా పేదవాళ్ళు ఉన్నారు, వృద్ధులున్నారు, వికలాంగులున్నారు, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ట్రాన్స్జెండర్ ఉన్నారు, వీళ్ళకందరికి ఇవ్వాలని 54 లక్షల మందికి 2000 రూపాయలు చొప్పున పింఛను వేస్తే అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 రూపాయలు చేస్తా అన్నారు. నేను అడుగుతున్నా, ఒకప్పుడు ఇంట్లో వృద్ధులున్నా వికలాంగులున్నా 1-2 పింఛన్లు ఇచ్చాం, ఇప్పుడు ఒకరికే పరిమితం చేశారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం పేదవాళ్ళకు ఏదో చేశామని నటిస్తున్నారు, కానీ పేదవాళ్ళకు న్యాయం చేసిన పార్టీ, పేదవాళ్ళకు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి ఏ పేదవాడైనా 5 రూపాయలు ఇస్తే టిఫిన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, రాత్రి మళ్ళా భోజనం కానీ ఇలాంటివి అరేంజ్ చేశామంటే కనీసం ఒక వ్యక్తి 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెడితే 450 రూపాయలు నెలకు ఖర్చు పెట్టుకుంటే అన్నా క్యాంటీన్లో భోంచేసే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, ఈరోజు అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేశారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ కావాలన్నా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతుల పైకి చెప్పండి, అన్నా క్యాంటీన్ కావాలని. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు అక్కడ 1 లక్ష మందికి ప్రతిరోజు అన్నదానం చేసే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాణదానానికి శ్రీకారం చుట్టాం. ఆ డబ్బులతో పేదవాళ్ళకు 1 రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్య ఖర్చులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను అడుగుతున్నా, నిన్నే క్రిస్మస్ అయింది, రేపే సంక్రాంతి వస్తా ఉంది, మీ అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు
మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను ఆ రోజు, పేదవాళ్ళందరికీ పండుగలు చేసుకోవాలి. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల సరిగా పండుగలు చేసుకోలేని పరిస్థితి వస్తా ఉంది. అందుకే నేను ఆలోచించి సంక్రాంతి కానుక ప్రవేశపెట్టా. క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చా. ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇచ్చా. ఈరోజు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే పోయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే చంద్రన్న బీమా, ఎవరన్నా యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాం. మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చాం. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే మీ అందరికీ మొదటి నెల నుంచే 3,000 రూపాయలు పింఛను వచ్చేది. ఈ ముఖ్యమంత్రి మాటలు చెప్పి పెంచుకుంటూ పోతానని ధరలు పెంచుతున్నాడు తప్ప మీ జీవితాల్లో ఖర్చులు తగ్గించలేదు. మీకు నేరుగా డబ్బులు ఇవ్వలేని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో మొత్తం సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ బొక్కబెట్టాడు. ఎక్కడ కూడా పూర్తిగా ఇవ్వడం లేదు. ఇప్పుడే వేదిక పైన చాలా మంది అడిగారు, నేను పేద మహిళని, ఒకప్పుడు నాకు పింఛన్ వచ్చేది, ఈ ముఖ్యమంత్రి పింఛన్ చేశాడు, మళ్ళా మీరు నాకు పింఛన్ ఇవ్వాలంటే నేను ఒకే మాట చెప్పా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం. వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తానని ఇప్పుడే చెప్పాను. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటానని మరొక్కసారి మా పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీకు, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న వ్యక్తిని నేనని మరొకసారి మా పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ మారిగా 300 యూనిట్లు కరెంటు వాడుతున్నారనో, లేకపోతే ఇంట్లో ఒకరికి పింఛన్ ఇచ్చామనో, ఎక్కడికక్కడ రాజకీయంగా వేరే పార్టీ ఓటేస్తారనో, ఎక్కడికక్కడ పింఛన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అందాలి. అది వాళ్ళ అర్హత, అది వాళ్ళ హక్కు. ప్రభుత్వం ఇష్టానుసారిగా రాజకీయాలు చేయడం, వాలంటీర్లు పెట్టుకొని పెత్తందారీ హౌస్ చేయడం తప్పని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు చదువుకున్నారు. నేను అడుగుతున్నా, వాళ్ళకి ఈరోజు చదువు చెప్పే ఇది ఉందా, ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పేదవాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా ఈ ముసలి వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ చూసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ రోజు నిరుద్యోగ భృతి ఇచ్చాను. తల్లిదండ్రుల పైన భారం పడకుండా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం వచ్చే వరకు నేను పూర్తిగా 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఖర్చులకు ఇస్తానని చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది రద్దు చేశారు. ఈరోజు పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు. మీ పిల్లలు బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తే ఇప్పుడు ఉయ్యూరు శ్రీనివాసరావు మారిగా డబ్బులు సంపాదించడం చాలా సులభం. అందుకే విదేశ విద్య కోసం 10 లక్షలు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాను. పేద పిల్లలందరికీ మంచి స్కూల్స్ లో, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో జిల్లాల్లో
సీట్లు ఇప్పించాను, ప్రభుత్వమే డబ్బులు పే చేశాం, అది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఈరోజు మనం ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాలు ఉన్నారు, ఆదరణ కార్యక్రమాలు పూర్తిగా రద్దు అయిపోయినాయి. సబ్ ప్లాన్ పూర్తిగా పోయింది. ₹1 కూడా రుణం ఇచ్చే పరిస్థితులు లేరు. ఇంకో పక్కన షెడ్యూల్ కులాలు ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 పథకాలు ప్రారంభించాం, సబ్ ప్లాన్ పెట్టాం, అన్ని రద్దు చేశారు. గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేశాం, అవి రద్దు చేశారు. మైనారిటీ సోదరుల కోసం రోషిని కానీ అదే మరిగా అనేక కార్యక్రమాలు పెట్టి వాళ్ళు కూడా ఆదుకున్నాం. ఈరోజు లేనిపోని ఒకప్పుడు మీరు చూస్తే టంచనగా పెళ్లి కానుక ముస్లింలకైతే నేను ప్రతి ఒక్క పెళ్లి అయితే పేద ముస్లిం పిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలనే ఉద్దేశంతో నేరుగా పెళ్లి పీటల పెళ్లి ఫిక్స్ అవుతానే డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ దుల్హాన్ కింద. నేను అడుగుతున్నా, ఇప్పుడు 300 యూనిట్ల కరెంటు వాడితే దుల్హాన్ కట్టు. వేరే రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే దుల్హాన్ కట్టు. ఇంకో పక్కన ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 10వ తరగతి చదువుకోకపోతే దుల్హన్ కట్టు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఈ సందర్భంగా మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ద్వారా నూతన సంవత్సరం తొలి రోజున పేద ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, నేను పేదవాళ్ళ కోసం పనిచేస్తా. నా జీవితం ఈ పేదవాళ్ళని పైకి తేవడానికి అంకితం చేస్తాను. ఎక్కడ పేదరికం ఉంటే, ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, నేనుంటా. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు. రాష్ట్రం తిరోగమనంలో ముందుకు పోతా ఉంది. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే ఈ పేదవారికి కానీ రాష్ట్రానికి కానీ ఎలాంటి లాభం ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలి, రెండు కూడా సమాంతరంగా తీసుకెళ్ళాలి. సంపద సృష్టిస్తే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి చేసే పని బాధుడే బాధుడు. ఈ పేదవాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు. పేదవాళ్ళ దగ్గర ఒక చేత్తో 2500 మొన్నటొరకు పెట్టి 10,000 రూపాయలు ఇంకో చేత్తో దోచేసుకుంటున్నాడు ఈ పేదవాళ్ళందరినీ. కొనే పరిస్థితిలో ఉందా అని అడుగుతున్నా, పప్పులు కొనే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా, హాస్పిటల్కి పోతే ఖర్చులు పెట్టే పరిస్థితిలో మీరు ఉన్నారా అని అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే అన్ని పెంచేసి మళ్ళా మాయ మాటలు మాట్లాడుతున్నావు. అమ్మఒడు అన్నాడు, నాన్న బుడ్డి తెచ్చాడు. ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వం. దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికంటే
అవినీతిలో నెంబర్ 1 ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. మొన్న ఆయన వేసిన అఫిడవిట్లో పెట్టారు 373 కోట్ల రూపాయల సంపద. దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల సంపద కలుపుకుంటే 317 కోట్లు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అవినీతి చక్రవర్తి, పేదవాళ్ళ సంపద దోచుకున్న వ్యక్తి, పేదరికాన్ని గురించి మాట్లాడే అర్హత ఉందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఇసుక మొత్తం దోపిడీ, మద్యం మొత్తం దోపిడీ, భూములన్నీ కబ్జా, ఆస్తులన్నీ లాగేసుకోవడం. ఇక్కడే ఇండ్లు కట్టాం, పేదవాడికి ఇండ్లు కట్టాను టిట్కోలో. ఆ ఇండ్లు కానిచ్చుంటే నెలకు 4-5 వేల రూపాయలు అద్దె మిగిలేది. ఆ ఇల్లు ఒక ఆస్తిగా ఉండేది. ఆ ఇండ్లు కట్టకుండా మిమ్మల్ని అన్యాయం చేసి రోడ్డున పడేసిన వ్యక్తి 95% పూర్తి చేస్తే 5% కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేను అందుకే ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, నేను ఈరోజు కాదు, జన్మభూమి కార్యక్రమం సమైక్య ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాను. ఆ రోజే ఒక పిలుపు ఇచ్చాను. ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ రండి, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే జన్మభూమి రుణం తీర్చుకోండి, కన్న తల్లికి సేవ చేయమని ఎప్పుడో నేను పిలిపించాను. ఆ దేశంలో మీరున్నారు, అది మీకు కర్మభూమి. నువ్వు పుట్టింది ఇక్కడే పుట్టావు, ఇక్కడుండే నీళ్లు తాగావు, ఇక్కడుండే గాలి పీల్చావు, ఇక్కడ స్కూల్లో చదువుకున్నావు, పైకి వచ్చావు. ఆ పైకి రావడానికి కూడా కారణం నేను కూడా కొంతవరకు. వీళ్ళందరికీ కూడా ఒక ఆయుధం ఇచ్చా. ఆ ఆయుధమే వజ్రాయుధంగా ఐటీ తయారైంది. ఈరోజు 25 ఏళ్లకు మునుపు నేనిచ్చిన ఆయుధం వజ్రాయుధం ఐటీ అయితే, ఈరోజు ఉయ్యూరు శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వివిధ దేశాల్లోకి వెళ్ళిపోయి ప్రపంచంలోనే ఆ దేశస్తుల కంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నేను అడుగుతున్నా, చరిత్ర ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను ఆలోచించిన విధానం, ఆ రోజు ఒక హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీ తయారు చేయాలనుకున్నాను, అయ్యింది. తెలంగాణకు ఉపయోగపడింది. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ప్రపంచం అంతా మనలో రాణించే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరికీ ఒక పిలిపిస్తున్నా, మీరు జన్మభూమికి రండి, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి. ఇక్కడ మీకోసం ఈ ప్రజానీకం ఉన్నారు, పేదరికం ఉంది, వాళ్ళకు మెరుగైన సేవలు అందించాలంటే మీ సహాయం అవసరమని మరొక్కసారి పిలిపిస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ, పేదవాళ్ళందరినీ కోరుతున్నా, ఇక్కడ పేదవాళ్ళందరూ ఉన్నారు. ఈ పేదవాళ్ళందరినీ చూస్తే మీ ఆశీస్సులు నాకు కావాలి. ఎందుకు ఆశీస్సులు కావాలని అడుగుతున్నానంటే, ఎన్టీ రామారావు గారికి ఒక ఆశయం, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీ రామారావు గారి ఆశయం. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. దానికోసమే నేను పనిచేస్తున్నా. డబ్బులుండే వాళ్ళ కోసం నేను పనిచేయక్కర్లేదు. వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు వెళ్తారు. నేను పనిచేయాల్సింది
అండలేని నిరుపేదల కోసం, పేదవాళ్ళ కోసం, వారి కోసమే నా జీవితం అంకితమని మరొకసారి ఈ కొండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటున్నానంటే రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. సంపద సృష్టిస్తాం, దాంట్లో కూడా అనుమానం లేదు. సృష్టించిన సంపద పేదవాళ్ళకు ఖర్చు పెట్టాలి. భారతీయులు ప్రపంచం అంతా వెళ్ళారు, అందులో అగ్రభాగాలు తెలుగు వాళ్ళు ఉన్నారు. నా ఆలోచన ఒకటి, తెలుగువారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు వారి కోసం పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగు వారందరికీ పిలిపిస్తున్నాం, మిమ్మల్ని ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం నా బాధ్యత. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని వనరులు ఉన్నాయి మనకు. ఒక పక్కన సారవంతమైన భూమి ఉంది, గోదావరి కృష్ణా నదులున్నాయి, 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇవన్నీ సహజ సంపదలు మనకు. బ్రహ్మాండంగా పనిచేసే యువత ఉంది. కానీ విధ్వంసాల ప్రభుత్వం, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతూ ఉంది. అందుకే అభివృద్ధి ఆగిపోయింది, సంపద సృష్టి ఆగిపోయింది. ఈరోజు మీరు చూస్తే 5 కోట్ల జనాభాకి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ డబ్బులంతా ఎవరు తీర్చాలి? అప్పు ఈ పేదవాళ్లే తీర్చాలి, పన్నుల రూపేణ తీర్చాలి. ఏ ప్రభుత్వం అయినా సరే మీ ఆదాయాన్ని పెంచి మీకు ఇచ్చే నేరుగా డబ్బులు కానీ మీ వ్యక్తిగత ఆదాయం పెంచి మీ ఖర్చులు తగ్గించే ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది చేతగాని పనికి మాలిన ప్రభుత్వం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, పునర్నిర్మాణం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఈ పేదవాళ్లకు న్యాయం జరగదు. అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నిండు మనసుతో ఆశీర్వదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు తగ్గించరు, ఇంకా ఎక్కువ ఇస్తా, ఎట్లా ఇస్తారో చేసి చూపిస్తారని మొదటి తారీఖున నూతన సంవత్సరంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఇలాంటి అవినీతి పాలన, దోపిడీ పాలనకి సమరగీతం పాడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ట్రస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడిచ్చే గిఫ్ట్ నేరుగా మీ ఇంటికి కానీ మీకు కానీ అందరికీ చేరుస్తారు. వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ఉత్సాహం చూస్తా ఉంటే ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం. నేను వచ్చింది ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి గిఫ్ట్ ఇస్తానంటే నేరుగా మీతో మాట్లాడాలి వస్తే మా తమ్ముళ్ళు
అనుకోకుండా పెద్ద ఎత్తున వచ్చేశారు. ఉత్సాహం పెరిగిపోయింది. ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం. కానీ అందరం కలిసి నూతన సంవత్సరం తొలి రోజున ఒక సంకల్పం చేయాలి. ఎప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికలకు పోయినా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని, తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇది ఒక నూతనమైన అనుభూతి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదవాళ్ళ కోసమే ఉంటాం. రాత్రింబగుళ్ళు పనిచేస్తాం, సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపద నిరంతరం ఆదాయం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడం కోసం, పేదరిక నిర్మూలన చేయడం కోసం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఉయ్యూరు శ్రీనివాసరావు గారిని మరొక్కసారి గట్టిగా అభినందిస్తూ, అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందిస్తూ, ఈ స్ఫూర్తితో డబ్బులుండే వాళ్ళందరూ మీ తోటి పేదవారికి సహకరించే విధంగా మీరు కార్యక్రమాలు చేయండి. ఆయన ఈరోజు సంక్రాంతి కానుక ఇచ్చాడు. మీరు సంక్రాంతి కానుక కాకపోతే ఈ పేద పిల్లల్ని బాగా చదివించండి, మంచి కాలేజీలో వేయించండి, కొన్ని కుటుంబాలను మీరు దత్తత తీసుకోండి. ఆ కుటుంబాల్ని అన్ని విధాలు ఆదుకొని మనతో సమానంగా సమాజంలో గౌరవించే వరకు మీలాంటి వాళ్ళందరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడున్నా మీరు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సహాయం చేయాలంటే చేదోడుగా ఉండి ప్రోత్సహిస్తారని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ వెనక నుండే పేదవాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తూ నిండు మనస్సుతో ఆశీర్వదించండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాది అని మరొక్కసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.